హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మహేందర్ నాయుడు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, జీవితంలో సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటి సార్? కొంతమంది ఆర్థికంగా చాలా ఎదిగి హఠాత్తుగా కింద పడిపోతూ ఉంటారు. సక్సెస్ రాదు వాళ్ళ లైఫ్లో, అప్పుల పాలవుతారు. దీనికి న్యూమరాలజీకి ఏమైనా సంబంధం ఉంది అనుకోవచ్చా? అమ్మా, ఉన్నది. మెయిన్ కారణం ఏంటంటే మన జీవితం ఎలా నడుతుందో ఫస్ట్ అది అర్థం చేసుకోండి. ఫస్ట్ మనకు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేది దేవుడు ఒకటి మాత్రమే. ఈ భూమండలంలో మనం ఇక్కడ దిగినప్పుడు మనకు డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఉంటుంది, కానీ మనకు పేరు, మొబైల్ నంబరు, మ్యారేజ్ డేట్, ఈ మూడు మన జీవితంలో బాగా వర్క్ చేస్తాయి. సక్సెస్ అవ్వడానికి ఒక్కటి చాలు అనుకోవచ్చా సార్? లేదు, మూడు కావాలి. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ అయితే అన్ని పుట్టినప్పుడు పేరు దొరుకుతుంది, 15 సంవత్సరాల తర్వాత మీకు మొబైల్ నెంబర్ దొరుకుతుంది, 25 సంవత్సరాల తర్వాత మీకు మ్యారేజ్ డేట్ దొరుకుతుంది. ఈ 100 సంవత్సరాల జీవితంలో మీరు సక్సెస్ కావాలంటే ఇవి మూడు మీకు స్టెప్ బై స్టెప్ బాగుండాలి. పుట్టిన డేటు, ఫోన్ నంబర్, మ్యారేజ్ డేట్ బాగుంటే సక్సెస్ అవుతామా? నేమ్ కూడా బాగుండాలి కదా. ఇప్పుడు మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా కూడా, ఒకవేళ చెప్తున్నా, అఖిల్ గారు ఉన్నారు, నాగార్జున సార్ కొడుకు ఉన్నాడు, ఆయన దగ్గర డబ్బులకు తక్కువ లేదు, యాక్టింగ్కి తక్కువ లేదు, అన్నీ వస్తాయి ఆయనకు, కానీ ఆయన పేర్లో పవర్ లేదు. అఖిల్ అన్న పేర్లో ఒక కీల్ అన్న సౌండ్ వస్తుంది. అఖిల్ అన్న సౌండ్ ఏంటంటే ఆయనే యాక్టింగ్ని చంపేస్తాడు. ఆయన దగ్గర ఏ తక్కువ లేదు, స్మార్ట్గా ఉన్నాడు, యాక్టింగ్ వస్తుంది, డబ్బులు ఉన్నాయి, కానీ సక్సెస్ లేదు. కారణం ఏంటంటే ఆయన పేర్లో పవర్ లేదని వల్ల సక్సెస్ లేదు. సాయి ధరమ్ తేజ్ కూడా ఒక టైంలో ఆయన కూడా మంచి సినిమాలే ఉండే, కానీ ఆయన పేర్లో ఆల్రెడీ పేరు బాగలేదు. దాని తర్వాత రాంగ్ కరెక్షన్ చేసుకున్న వల్ల కూడా ఆయన ఇప్పుడు సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా కనబడతలేడు. అంటే చాలా వ్యక్తికి మీరు జీవితంలో జీరోతో హీరో కావచ్చు, పేరు బాగుంటే, కానీ పేరు బాగలేదు అనుకోండి, మీరు హీరోతో కూడా జీరో కావచ్చు. అంటే లైఫ్లో మీకు సక్సెస్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టినప్పుడు మీ కొడుకు, మీ బిడ్డ పేరు మంచిది పెట్టండి. ఆ పేరు మంచుకుంటే, ఆ డేట్ ఆఫ్ బర్త్, ఈ పేరు ఉండగలిసి ఆయన జీవితంలో సక్సెస్ అనేది తీసుకొస్తాడు. ఆ సక్సెస్ అనేది తీసుకొచ్చినాక ఆయనకు ఒక మొబైల్ నెంబర్ మంచిది అని, ఆ మొబైల్ నెంబర్ తర్వాత ఆయనకు ఒక మంచి మ్యారేజ్ డేట్ అయితే లైఫ్ పూర్తిగా బాగుంటుంది. కానీ మ్యారేజ్ డేట్ అనేది సెకండరీ, 25 సంవత్సరాల తర్వాత అవుతుంది. ఈ రెండు ఉంటేనే సక్సెస్ అవుతావు కదా. సక్సెస్ అయినాక మంచి పొజిషన్కి మ్యారేజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫోన్ నెంబర్ బాగలేదు, పేరు బాగలేకపోతే సక్సెస్ కూడా చాలా కష్టం అమ్మ. ఇలాంటి మీకు 100 ఎగ్జాంపుల్ తీయచ్చు. వాళ్ళ పేరు బాగలేదు, దానివల్ల వాళ్ళు అన్సక్సెస్ అయిపోయారు. ఎప్పుడు కూడా పేరుని కంపల్సరీ చూసుకోవాలి. మనకున్నది 9 గ్రహాలే. మీరు ఇందాక అఖిల్ అని పేరు చెప్పారు. సో అఖిల్ని మళ్ళీ ఎలా చేంజ్ చేసుకోవచ్చు? మొత్తం నేమే చేంజ్ చేసుకోవాలా, లేకపోతే అందులో ఏమైనా నేమ్ కరెక్షన్ చేసుకోమంటారా? మన దగ్గర 3 పేర్లు ఉంటుంది. ఒకటి స్వంత పేరు, నాన్న పేరు, మన ఇంటి పేరు. ఈ 3ని చూసినాక మనం ఏది మనకు సూటబుల్, మన డేట్ ఆఫ్ బర్త్కి మన నాన్న పేరుని యూజ్ చేసుకోవాలన్నా, మన ఇంటి పేరుని యూజ్ చేసుకోవాలన్నా, లేకపోతే మన సింగిల్గానే మన పేరుని యూజ్ చేసుకోవాలన్నా, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు రీనేమ్ ఏమైనా పెట్టుకోవచ్చా మనం? పెట్టుకోవచ్చు. మీరు పేరు కూడా చేంజ్ చేసుకోవచ్చు, అది మీ మీద ఆధారపడి ఉన్నది. పేరు కూడా చేంజ్ చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్తుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు ఏ రూట్లో తీసుకెళ్తుంది. ఇప్పుడు 4వ తారీఖు పుట్టిన వ్యక్తి, 13వ తారీఖు పుట్టిన వ్యక్తి, 22వ తారీఖు పుట్టిన వ్యక్తి, 31వ తారీఖు పుట్టిన వ్యక్తి, 6 తారీఖు పుట్టిన వ్యక్తి, 15 తారీఖు పుట్టిన వ్యక్తి, 24 తారీఖు వ్యక్తి సినిమా రంగంలో మంచి చేయగలుగుతాడు. సినిమా రంగంలో మంచి చేయగలుగుతాడు, కానీ ఆయన పేరు బాగాలేకపోతే సినిమా రంగం దాకా గేట్ చూసి బయటకు వచ్చేస్తాడు. ఒక 2 ఛాన్స్ దొరుకుతాయి, తర్వాత వాళ్ళకి ఛాన్సే దొరికాయి, తర్వాత రిటర్న్ వచ్చేస్తారు. 10 సినిమాలు చేయొచ్చు, తర్వాత వాళ్ళకి సక్సెస్ రాదు, తర్వాత వదిలేసి వేరే దిక్కు వెళ్ళిపోతారు. నాకు ఒక డౌట్ సార్, నేమ్ అసలు న్యూమరాలజీ ప్రకారం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సార్? అంటే నేమ్ ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తున్నా అంటే మనకి ABCD ఉంటాయమ్మా. ఇప్పుడు నేమ్ న్యూమరాలజీ ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తున్నా అంటే మీకు ABCD ఉన్నాయి. ABCDలో ఎన్ని అక్షరాలు ఉంటాయి టోటల్? 26 ఎందుకు ఉంటాయి అంటే 2 and 6. 2 అంటే 26 అంటే 2 అంటే అమ్మ, 6 అంటే భార్య. ఈ భూమండలం అందరికన్నా ఎక్కువ వర్క్ చేసేది ఈ భూమండలం మీద ఎవరు? ఒక తల్లి, అమ్మ అంటున్నారు, చంద్రుకు భార్య. 2 అంటే అమ్మ, 6 అంటే భార్య. 26 అంటే రెండు ఒకటే కదా సార్, అమ్మ అన్న భార్య కాదు, 2 ఎట్లా కొట్టదు. ఒకసారికి 2 అంటే అమ్మ, మీరు మీకు కొడుకో బిడ్డ పుడితే వాళ్ళకి అమ్మ అవుతారు, భార్య మీ భర్తకు మీ భార్య అవుతారు. 2 ఒకటి ఎట్లయితుంది. కానీ ఈ భూమండలం అందరికన్నా ఎక్కువ కష్టపడేది ఎవరు? అమ్మ ఉన్న భార్యే కదా. అందుకని 26 అన్నది ఇలా పెట్టారు. ఈ 26 పెట్టినాక ఇద్దరు, ఒకటి పైథాగరస్ అని ఒక చాలియన్ సిస్టమ్ అని, ఇద్దరు కలిసి దీన్ని, ఈ నంబర్ని ABCDగా నంబర్గా మార్చేసి దాన్ని 2 సెక్షన్గా తయారు చేస్తారు మేడం. ఆ 2 సెక్షన్గా తయారు చేసిన ఎట్లా అంటే, ఇప్పుడు ఇది చూడండి,
ఇది మీకు చూపిస్తా. మీ నయా న్యూమరాలజీ నయా న్యూమరాలజీ అంటే మనకి హిందీ ఛానల్ ఉంటుంది. ఇది ఇప్పుడు ఏంటంటే ఇది చాలియన్ సిస్టమ్. ఓకే సార్. సార్ ఒక్కసారి మీరు చాలియన్ సిస్టమ్ మీ వాళ్ళకి చూపించండి. దీనిలో 8 అక్షరాల 8 నంబర్ వరకే ఉంటుంది నయా న్యూమరాలజీ. సో AIJQY అంటే 1 నంబర్ అనుకోవచ్చా సార్? 1 నంబర్ అక్కడ ఉన్నది కదా మేడం, దాని గురించి BKR అంటే 2, CGLS అంటే 3, DMT అంటే 4, EHNX అంటే 5, UVW అంటే 6, OZ అంటే N, FP అంటే 8. అది ఒక సెక్షన్, ఇది రెండో సెక్షన్. సపోజ్ ఏదైనా పేరుని తీసుకొని దీంతో క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. దాంతోనే క్యాలిక్యులేషన్ చేసుకునే ఇది ఒక సెక్షన్ ఉంటది. ఒక పేర్ల 2 సెక్షన్ తో చేయాలి. నయా న్యూమరాలజీ రెండు సేమ్ లేదమ్మా, దానిలో 8 నంబర్ వరకే ఉండదు. అది చాలియన్ సిస్టమ్. ఓకే, ఇది చాలియన్ సిస్టమ్, ఇది పైథాగరస్ సిస్టమ్. ఈ 2 నంబర్ ని క్యాలిక్యులేషన్ చేసి మీ పేరుని చూస్తాం. ఈ 2 నంబర్ ప్రకారం మీ పేరు బాగుంటేనే మీకు రిజల్ట్ వస్తుంది, సక్సెస్ అన్నది. ఏదో పేరు అక్షరం పెడితే మీకు సక్సెస్ రాదు. ఎంత కష్టం అంటే న్యూమరాలజీకి నాకు 10 సంవత్సరాలు దీనికే పడ్డది నేర్చుకోవడానికి. ఈ 2 సెక్షన్ ని మీ పేర్లా పెట్టేసేసి మీకు వచ్చే నెగిటివ్ నంబర్ పాజిటివ్ నంబర్ చూసేదానికి ఈ 2 సెక్షన్లే ఇంపార్టెంట్. ఈ 2 సెక్షన్లు అంటే ఒక సెక్షన్లో 8, ఇంకో సెక్షన్లో 9. ఏమొచ్చింది? 17 వచ్చింది. 17ని టోటల్ చేస్తే ఎంత వచ్చింది? 8 వచ్చింది. అక్కడ 26 ఆల్ఫాబెట్ని టోటల్ చేస్తే ఎంత? 2 + 6 ఇస్ 8. అలాంటి 8ని దీనిలో పెడితేనే ఆ పేర్ల సక్సెస్ అనేది వస్తుంది. ఈ 17వ నంబర్ ఏంటిదంటే అమ్మ, ఇప్పుడు టోటల్ చేస్తే 17 వచ్చింది కదా, ఈ 9, 8కి 17 వచ్చింది కదా. 1వ నంబర్ అంటే సూర్యుడు. సూర్యుడు అంటే ఏంటిది? 1వ నంబర్ అంటే మన తండ్రికి కారకుడు 1వ నంబర్. అంటే నాన్నను కూడా 1వ నంబర్ కింద చూసుకుంటారు. ఈ భూమండలం మీద ఉన్న లీడర్లు, ఈ గవర్నమెంట్ ఉన్నది కదా, అది కూడా సూర్యుడికి సంబంధించింది. అంటే ఏ దేశంలో కూడా లీడర్లు గవర్నమెంట్ ఇప్పుడు నడిపిస్తుంది కదా, కానీ అది 1వ నంబర్తో ఈ భూమండలం నడుస్తుంది. తండ్రి రూపంలో ఒక వ్యక్తి ఉంటాడు, గవర్నమెంట్ రూపంలో ఒక సంస్థ ఉంటుంది, దాన్ని 1వ నంబర్ అంటారు. 7వ నంబర్ అంటే దీన్ని కేతుకి సంబంధించింది అంటాం. మరి ఈ భూమండలం ఇంకా ఏం జరుగుతుంది? పూజ జరుగుతుంది, భక్తి జరుగుతుంది. అట్లా ముస్లింలు ముస్లిం పూజ చేసుకుంటారు, హిందువులు హిందూ పూజ చేసుకుంటారు, క్రిస్టియన్లు క్రిస్టియన్ పూజ చేస్తారు. అంటే మన భూమండలంలో ఉన్నది ఏంటిది? ఒక అమ్మ, ఒక భార్య, ఒక నాన్న, భక్తి. ఈ 4 కదా ఈ భూమండలం మీద ఉండేది. అంటే పిల్లల తర్వాత పెరిగినాక నాన్న అవుతారు, వాళ్ళ భార్య అవుతుంది, అమ్మ అయితే. దాని గురించి మెయిన్ అదే కదా, స్టార్టింగ్స్ కాదు. ఇక్కడ జరిగేది ఇది 4. ఒకటి అమ్మ, ఒకటి భార్య రూపంలో, ఒకటి నాన్న రూపంలో, ఇంకోటి భక్తి రూపంలో. అంటే లీడర్షిప్. అంటే ఈ గవర్నమెంట్ అన్ని భూమండలం నడిపించేది దీని రకంగానే ఈ న్యూమరాలజీని తయారు చేశారమ్మా. న్యూమరాలజీ తయారు చేయడానికి ఎంతో క్యాలిక్యులేషన్ చేసి తయారు చేశారు. ఏదో ఆషామాషిగా ఏ పెట్టుకుంటా బి పెట్టుకుంటా కాదమ్మా. మీ డేట్ ఆఫ్ బర్త్ని చూడాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ని డేట్, మంత్, ఇయర్ టోటల్ చేసినాక వచ్చిన ఆ డెస్టినీ నెంబర్ని చూడాలి. అప్పుడు మీ పేరుని క్యాలిక్యులేషన్ చేసేసి మీది ఏ నెంబర్ మీద పెడితే మీరు సక్సెస్ అవుతారో ఆ రకంగా తయారు చేస్తేనే న్యూమరాలజీ వర్క్ చేస్తుంది. ఏది పడితే అది కాదు. ఇప్పుడు సంవత్సరంలో నయా న్యూమరాలజీలో 1 to 8 నెంబర్స్ ఉన్నాయి. అందులో పాజిటివ్ నెంబర్స్ ఏంటి, నెగిటివ్ నెంబర్స్ ఏంటి అని తెలుసుకోవచ్చా? పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ ని మీ పేరు మీద చూసుకునే చేసుకోగలుగుతాం. డిపెండ్ ఉంటుంది. ఇప్పుడు 9 గ్రహాలే ఉన్నాయి. ఆ 9 గ్రహాలకు ఇప్పుడు మీరు ఏ డేట్లో పుట్టారో ఆ డేట్ మీకు మంచిది. దానికి శత్రువు ఏందో మీ డేట్ ఆఫ్ బర్త్ ని చూసే చెప్పగలుగుతాం. 1వ తారీఖు పుట్టిన వ్యక్తికి 6వ నంబర్ అన్న వ్యక్తి డేంజర్. 6 నంబర్ అనేది డేంజర్. 1వ తేదీగా పుట్టిన వ్యక్తికి 8 నంబర్ అనేది డేంజర్. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది, దానికి డేట్, మంత్, ఇయర్ టోటల్ చేస్తే దాని మంత్లీ నెంబర్ ఏంటిది. అంటే డేట్ ఆఫ్ బర్త్ని మేము రాజా అంటాం. ఎందుకంటే మీకు రాజా దాకా తీసుకుపోయేది బలం అనేది ఒక డేట్ ఆఫ్ బర్త్కే ఉంటుంది. ఆ డేటు, మంత్, ఇయర్ టోటల్ చేస్తే దాన్ని మనం మంత్రి అంటాం. ఆ మంత్రి అన్నది నంబర్ ఏంటి చూసినాక క్యాలిక్యులేషన్ చేస్తేనే అప్పుడు న్యూమరాలజీ మీ మీద వర్క్ చేస్తుందమ్మా. ఇప్పుడు మన సంవత్సరంలో 365 డేస్ ఉంటుంది. ఆ 365ని టోటల్ చేస్తే ఎంతదమ్మా? 14 వస్తుంది. 14 టోటల్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 5 వస్తుంది. సో 5వ నంబర్ ఈ భూమండలం మీద బాగా శ్రేష్ఠ అని చెప్తాం మనం. ఆ రకంగా న్యూమరాలజీని క్యాలిక్యులేషన్ చేయాలంటే మామూలు విషయం కాదమ్మా. ఏదో పేర్ల ఏ పెట్టేసిండు, ఏదో పేర్ల బి పెట్టేసిండు, అట్లా కుదరదు. ఏ పెట్టాలన్నా బి పెట్టాలన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ని చూడాలి. మీ డేట్ ఆఫ్ బర్త్కి ఏ అక్షరం పెంచితే మీకు లాభం అవుతుంది, ఏ అక్షరం తగ్గిస్తే మీకు లాభం అవుతుంది, లేకపోతే ఏదైనా పేరు యాడ్ చేయాలన్నా, మీ ఇంటి పేరు యాడ్ చేయాలన్నా, మీ నాన్న పేరు యాడ్ చేయాలన్నా, దాన్ని ఎలానా మీరు రాసుకుంటేనే అప్పుడు మీకు న్యూమరాలజీ అనేది పర్ఫెక్ట్ వర్క్ చేస్తుంది. 100% రిజల్ట్ వస్తుందమ్మా. దానికి మేము ఏదైనా ఛాలెంజ్ ఇద్దాం. ఇది వర్క్ చేయదని ఎవరో చెప్పేది నేను 100% చెప్తామమ్మా దాని గురించి. ఓకేనమ్మా? తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్.